ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది బతికి ఉన్నదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగానే ఆయన చెప్పుకున్నట్లుగా ఉద్యమకారుడ లక్షణము ఉన్నదా? ఇవాళ సమాజం ప్రశ్నించే సందర్భం వచ్చింది. నేను అడుగుతున్న ఈ జిల్లా ఎస్పీ గారిని, అయ్యా మీరు సత్యనారాయణ కథలు చెప్పి మామ అన్నట్టుగా మిర్చీల బండి దగ్గర ఉల్లిపాయ మిర్చి బజ్జీ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని శ్రీనివాస్ను చంపేసిందని చెప్తున్నావు కదా, నిజంగా మీకు ఆ మాట చెప్పేటప్పుడు కొంచెమన్నా సిగ్గే లేదా అని నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీ గారిని. ఎందుకంటే మీరు ఎంతో ఉన్నత చదువులు చదివి ఎన్నో పరీక్షలు రాసి క్రమశిక్షణతో కూడుకున్న శిక్షణ తర్వాత ఒక జిల్లా ఎస్పీగా మిమ్మల్ని నియమిస్తారు. మీరు విచారణ పూర్తి కాకుండానే విచారణలో ఉన్న నిందితుల్ని మీరు కస్టడీలకు తీసుకొని విచారించకుండానే క్షణికావేశంలో వీళ్ళందరూ కూడా శ్రీనివాసును చంపేసిండ్రని మీరు జడ్జిమెంట్ రాసిండ్రు కదా. ఇవాళ నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మీరు 11 మంది ఈ హత్యలో భాగస్వాములని జైలుకు పంపిస్తే 5 రోజులలోనే 6 మందికి బెయిల్ వచ్చిందంటే దీన్ని మీ విచారణ ఏ విధంగా ఉందో మేము తెలంగాణ సమాజం అడగవలసిన సందర్భం వచ్చింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మాదిగల వర్గీకరణ కోసం ప్రజలకు నువ్వు ఇచ్చిన మాట కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమిస్తే ఆ సమస్యను ప్రశ్నిస్తే మందకృష్ణ మాదిగను 2 నెలలు జైల్లో పెట్టినావు, బెయిల్ ఇవ్వొద్దని అన్నావు. ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి తనకిక ఉద్యోగం రాదు, చంద్రశేఖర్ రావు గారి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేయడాన్ని ఆత్మహత్య చేసుకుంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనే గజ్వేల్ నాయకుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే 2 నెలలు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాదించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్గొండ జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారి భర్త మిత్రుడు శ్రీనివాసును ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డను హత్య చేస్తే 5 రోజుల్లో 6 మందికి బెయిల్ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా, నిద్రపోతుందా, బానిసలుగా బతుకుతున్నారా? దొరగారి గడి దగ్గర కాపలా కుక్కల్లాగా ఉంటున్నా పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.